Welcome, friends. Telangana Transco JLM exam objective bits 3. Define a capacitor or condenser. It is a static device which consists of two metallic plates insulated by a dielectric. It is a device to store electrical energy. అంటే ఇది ఒక స్టాటిక్ డివైస్. అందులో రెండు మెటాలిక్ ప్లేట్స్ ఉంటాయి. దాని మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ ఉంటుందన్నమాట. ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. How does capacitor store energy? When the capacitor connected to supply, an electric field is produced and hence gets charged. It retains the charge in electric field form and release the charge when required. అంటే కెపాసిటర్కి ఎప్పుడైతే మనం సప్లై ఇస్తామో అది ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అది అందులో ఛార్జ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే అవసరమో మళ్ళీ డిశ్చార్జ్ చేస్తుంది. దీన్నే కెపాసిటర్ అంటారు. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కండెన్సర్స్ అంటే కండెన్సర్స్ ఎన్ని రకాలు? ఒకటి ఫిక్స్డ్ కండెన్సర్, అందులో మళ్ళీ పేపర్ కండెన్సర్ ఒకటి, మైకా ఆర్ సెరమిక్ కండెన్సర్ రెండు. అదేవిధంగా రెండు వేరియబుల్ కండెన్సర్, మూడు ఎలక్ట్రోలైటిక్ కండెన్సర్. మెయిన్గా ఫిక్స్డ్ కండెన్సర్స్ ఫ్యాన్లో వాడతాము. అదేవిధంగా వేరియబుల్ కండెన్సర్ అనేది ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో వాల్యూమ్ కంట్రోల్గా వాడతాము. అదేవిధంగా ఎలక్ట్రానిక్ బోర్డ్స్లో ఎలక్ట్రోలైటిక్ కండెన్సర్స్ వాడతాము. How many electrical degrees make an cycle? 360 degrees make one cycle. What do you mean by periodic time T? Time taken to complete one cycle by a conductor is called periodic time T. What is a cycle? One complete change in the value and direction of an alternating current is called a cycle. అంటే ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క పూర్తి విలువ మరియు దిశలో పూర్తి మార్పును సైకిల్ అంటారు. వాట్ ఈజ్ ఫ్రీక్వెన్సీ? ద నెంబర్ ఆఫ్ సైకిల్స్ కంప్లీటెడ్ ఇన్ 1 second ఆఫ్ అన్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. F is equal to P into N by 120 cycles per second, where F is equal to frequency in cycles by seconds, P is equal to number of poles, N is equal to RPM, revolutions per minute. అంటే ఇది స్పీడ్ అన్నమాట. వాట్ ఈజ్ స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ ఇన్ ఇండియా, బ్రిటన్ అండ్ అమెరికా? ఇండియా అండ్ బ్రిటన్ ఈజ్ 50 cycles per second, అమెరికా ఈజ్ 60 cycles per second. చూడండి ఫ్రెండ్స్, మన ఇండియాలో 50 Hz ఫ్రీక్వెన్సీలో రన్ అవుతుంది ఏసీ కరెంట్. Faraday's laws of electromagnetic induction. First law, whenever a conductor are placed in a varying magnetic field, EMF are induced, which is called induced EMF. If the conductor circuit are closed, current are also induced, which is called induced current. Or whenever a conductor is rotated in magnetic field, EMF is induced, which are induced EMF. అంటే ఎప్పుడైతే రొటేటింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచుతామో ఆ కండక్టర్కు కరెంట్ ఉత్పత్తి అవుతుందన్నమాట. ఇది తెలుగులో. ఇందులో సెకండ్ లా ఆఫ్ ఫారడేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ స్టేట్స్ దట్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్. అనగా ఏదైతే కరెంట్ ఉత్పత్తి అవుతుందో అది అందులో ఉన్న ఫ్లక్స్కు ఈక్వల్ అన్నమాట, ఫ్లక్స్ లింకేజ్కు ఈక్వల్ అన్నమాట. ఇవి జాగ్రత్తగా మీరు పట్టినట్టు నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ రెండు ఇంపార్టెంట్. ఈఎంఎఫ్ అనేది కంపల్సరీ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.